కుబేరా ఇంత ముందే చూసాను. నిన్న మనం యుఎస్ రివ్యూ చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ఈ సినిమా ఎలా ఉందనేది చెప్పుకుందాం. మామూలుగా శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ మూవీస్ కి వెరీ పాపులర్. ఆ తర్వాత ఈ మధ్య ఆయన అక్కడక్కడ అంటే లీడర్ లాంటి సినిమాలు తీశాడు. మధ్యలో రీమేక్ ఒకటి చేశాడు. అంటే వేరే డిఫరెంట్ జానరా కూడా ఆయన ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి ఒక డిఫరెంట్ జానరా ఆయన ట్రై చేశాడు. ప్లస్ ఆయన కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ సినిమా. దాదాపు ప్రీ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 166 కోట్ల బిజినెస్ చేస్తుందని చెప్తున్నారు. అట్లాగే అమెజాన్ కూడా మంచి ఆఫర్ ఇస్తుందని చెప్తున్నారు. ఈ క్రమంలో ఏ బడ్జీ లేకుండా టికెట్లు కానీ బుకింగ్స్ వెరీ పూర్ బుకింగ్స్ తో ఈ సినిమా రిలీజ్ అయింది. సో మామూలుగానే శేఖర్ కమ్ముల సినిమాలు ఫస్ట్ సినిమా ఆనందం దగ్గర నుంచి కూడా స్లో టాక్ తోనే హిట్లు వస్తూ ఉంటాయి. సో ఈ సినిమా ఎలా ఉంది? ముందుగా కాస్టింగ్ విషయానికి వస్తే మనకు అందరికీ తెలుసు, నాగార్జున, ధనుష్, రష్మిక, జిమ్ సర్పు, దిలీప్ తహిల్, సాయి షిండే ఇలాంటి సాలిడ్ కాస్టింగ్ ఉంది. అట్లాగే టెక్నికల్ విషయానికి వస్తే శేఖర్ కమ్ముల డైరెక్షన్, దాని తర్వాత ఏషియన్ సునీల్ అండ్ రామ్మోహన్ రావు వీళ్ళిద్దరూ ప్రొడ్యూస్ చేశారు. తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. నిఖిత్ బొమ్మిరెడ్డి ఇతను కెమెరా వర్క్. సో దీంట్లో కథ విషయానికి వస్తే నీరజ్ అనే ఒక వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఇండియా ఉంటాడు. అతను బే ఆఫ్ బెంగాల్లో ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయనే విషయం తెలిసి పొలిటీషియన్స్ కి దాదాపు 1,00,000 కోట్లు బ్రైబ్ గా ఇచ్చి ఈ ఆయిల్ దీన్ని తన కాంట్రాక్ట్ తనకి తెచ్చుకోవాలని ఒక ప్లాన్ వేస్తాడు. ఈ ప్లాన్ కి మాజీ సిబిఐ ఆఫీసర్ దీపక్ అంటే నాగార్జునని పిలిపిస్తాడు. ఎందుకంటే ఈ డబ్బుల్ని రకరకాల పొలిటీషియన్ చేర్చాలంటే ఇది బ్లాక్ మనీ కాబట్టి హవాలా మార్గాల్లో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది. సో దానికని అతన్ని పిలిపిస్తాడు. సో అతను ఒక ఐడియా ఇస్తాడు. అదేంటంటే ఎవరు ఊహించరు బెగ్గర్స్ అయితే, సో బెగ్గర్స్ ని బినామీగా చేసి వాళ్ళ అకౌంట్లోకి డబ్బుల్ని చేసి చేర్చొచ్చు అని ఒక ప్లాన్ వేస్తాడు. అందులో ప్రధానంగా 3 బెగ్గర్లు ఉంటారు. అందులో 2 బెగ్గర్లు నాగార్జున ప్లాన్ కి అనుకూలంగా ఉంటే ధనుష్ మాత్రం రివర్స్ అవుతాడు. ధనుష్ కూడా బెగ్గర్ గా చేశాడు దీంట్లో, దేవ. సో ఈ అయినప్పుడు ధనుష్ కి నాగార్జునకి ఇటు నీరజ్ బిజినెస్ మెన్ కి ఏం జరిగింది? నాగార్జున అసలు బ్యాడా గుడ్డా, అతను ఐడియాలజీ ఏంటి, అతను ఫ్యామిలీ కోసం ఏం చేశాడు? సో ఫైనల్ గా ధనుష్ బిలియనీర్స్ ని బెగ్గర్ స్థాయికి ఎలా తీసుకొచ్చాడు, వీధుల్లోకి ఎలా తీసుకొచ్చాడు? దీంట్లో సమీరా క్యారెక్టర్ వేసిన మన రష్మిక మందన్న ఎలాంటి క్యారెక్టర్ ఆమె బేసిక్ గా ఏంటంటే ఇది సూపర్ రిచ్ కి పూర్కి మధ్య, బిలియనీర్ కి బెగ్గర్ కి మధ్య ఒక స్ట్రగుల్. ఇందులో 3 క్లాసులు ప్రధానంగా మనకు కనబడతాయి. సూపర్ రిచ్, మిడిల్ క్లాస్ సమీరా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి లైఫ్ లో అనేక రకాల స్ట్రగుల్స్ లో ఉంటది. సో ఆ అమ్మాయి ధనుష్ ఎలా కలిసారు, ఆ అమ్మాయి రోల్ ఏంటి, ఇవన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూడాలి. అయితే దీన్ని శేఖర్ కమ్ముల ఈ కథని మామూలుగా ఇది కథగా చెప్పాలంటే దీంట్లో ఉండే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చి ఒక స్కామ్ ని బెగ్గర్స్ ద్వారా ఎలా స్కామ్ చేయాలని ట్రై చేశారు. ఆ బెగ్గర్స్ స్కామర్స్ కి ఎలాంటి షాక్ ఇచ్చారు, ఇది ఒక లైన్ లో చెప్పుకోవాలంటే కథ. దీంట్లో శేఖర్ కమ్ముల స్క్రీన్ ప్లే చెప్పాలంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే శేఖర్ కమ్ముల ఎప్పుడు కూడా కథకి కట్టుబడి ఉంటాడు. రకరకాల వేరే ఏమి కామెడీల కోసము మామూలు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ శేఖర్ కమ్ముల ఫాలో కాడు, కథకి అపాయిడ్ అయ్యి ఆయన చేస్తాడు. దీంట్లో కూడా అలాగే వెళ్ళాడు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంట్రడక్షన్స్, థీమ్ ఇంట్రడక్షన్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇవన్నీ జరుగుతూ వెళ్తాయి. అట్లాగే బెగ్గర్ వరల్డ్ ఎలా ఉంటది, వాళ్ళ ప్రపంచం ఎలా ఉంటది అనేది చూపిస్తారు. ఇంటర్వెల్కి ముందు రష్మిక క్యారెక్టర్ ఉంటుంది, ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఇప్పుడు ఈ గేమ్ రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ధనుష్ ఒక భయంకరమైన ఒక సూపర్ రిచ్
ఫ్యామిలీతో, ఒక సిబిఐ ఎక్స్ సిబిఐ ఆఫీసర్‌తో, ఒక బెగ్గర్ ఎలా పోరాడారు అనేది ప్రధానంగా ఉంటది. దీంట్లో ఎమోషనల్ బెగ్గర్ ప్రపంచంలో ఉండే ఒక ఎమోషనల్ డ్రామా గూడా తీసుకొచ్చాడు.